అన్న ఈరోజు రాష్ట్రంలో ఏదైతే తెలుగుదేశం జనసేన పొత్తుకు సంబంధించి తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క యువరక్తం, ఈ రెండు కూడా తోడయ్యి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా వాళ్ళిద్దరు కూడా గమనించి కలిసి పోరాడదాం, ప్రతిపక్ష ఓటు ఏదైతే చేయలేకుండా కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం పొత్తు పెట్టుకోవడం జరిగింది. దాన్ని తట్టుకుని ఓర్చుకోలేక మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది, ఇవాళ ఏ 151 మంది ఎమ్మెల్యేలు అన్నాడో, ఇవాళ ఎలక్షన్ కోడ్ రాకముందే అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన వైపు చూస్తూ ఉన్నారు. ఆ తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి భయపడి కావాలని చెప్పి విమర్శలు గుప్పించడం తప్ప ఎటువంటి ఇది దేనికి లేదని చెప్పి ఒకసారి తెలియజేస్తాం. సో ప్రధానంగా ఈరోజు ఒక టీఎన్ఎస్ఎఫ్ నాయకులుగా మీరు జగన్మోహన్ రెడ్డి ఈరోజు విద్యా దీవెన కార్యక్రమాన్ని గుడివాడ నియోజకవర్గానికి పక్క నియోజకవర్గం పామర్లో చాలా భారీ ఎత్తున బటన్ నొక్కే కార్యక్రమం ఏర్పాటు చేశారు. అసలు మెయిన్ ఏంటంటే ఈరోజు ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా ఇదే రోజున ప్రారంభం అవడం, అంటే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో చేయాల్సిన బటన్ నొక్కే కార్యక్రమాన్ని ఇయర్ ఎండింగ్లో చేయడం అనేదాన్ని ఎట్లా చూస్తారు? ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉండేది, మరి అనేక విధాలుగా పథకాలన్నీ కూడా ఉండేవి. ఇవాళ కనీసం ఫీజు రియంబర్స్మెంట్ ఎంతమంది ఉంటే అంతమందికి చదువుకునేటువంటి అర్హత ఉండేది. ఇవాళ అమ్మఒడి అని చెప్పి నేను ఒకటి ఇస్తామని చెప్పి ఇంటికి ఒకళ్ళకే ఇవ్వడం. మరి అదేవిధంగా ఇవాళ చాలామంది విద్యార్థులకి ఇంతవరకు డైరెక్ట్గా కాలేజీలో అమౌంట్ పడేవి విద్యార్థుల తరపున, ఇప్పుడు వచ్చి తల్లి అకౌంట్కి వేయడం, స్టూడెంట్ అకౌంట్, జాయింట్ అకౌంట్ అంటూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే వీళ్ళు మళ్ళీ దాన్ని 3 వాయిదాలుగా వేస్తాం, 2 వాయిదాలుగా వేస్తాం అంటున్నారు. ఆ అమౌంట్ వేయకపోవడం వల్ల విద్యార్థికి చదువు అయిపోయిన తర్వాత కూడా సర్టిఫికేట్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఎలక్షన్ ముందు పామర్లో కాన్స్టిట్యున్సీలో మీటింగ్ పెట్టి గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళని, వీకేఆర్విఎన్బికి ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళని బస్సులు పెడతాం, మాకు స్టూడెంట్స్ రావాలి 2000 మంది అని చెప్పి మీటింగ్ పిలుచుకుంటే రారు. నువ్వు నిజంగా బకాయిలు వదిలితే, నిజంగా అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే నువ్వు అమౌంట్ కనుక ఇచ్చుంటే ఇవాళ వాళ్ళు చదువుకుంటారు, చదువుకున్న సర్టిఫికేట్లు వచ్చాయి. ఇవాళ చాలామంది లక్షలాది మంది విద్యార్థులు సర్టిఫికేట్లు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిజంగా విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిధులు విడుదల చేస్తానని చెప్పి బటన్ నొక్కుతా అంటున్నాడు. కానీ ఇవాళ అనేక సంక్షేమ హాస్టల్లో ఇవాళ అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటా ఉన్నాయి. మెస్ ఛార్జీలు పెంచక, అనేక విధాలుగా హాస్టల్ నడపలేక అక్కడ ఉన్నటువంటి వార్డులందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ కానీ ఒక్కసారి విజిటింగ్ చేద్దాం హాస్టల్స్కి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుందాం. నువ్వు బటన్ నొక్కానని చెప్పి మీటింగ్లు పెట్టి ఏదైతే ప్రభుత్వ ఖజానాని నువ్వు ఖాళీ చేయడం తప్పించి నువ్వు ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసమే ఇవన్నీ వాడుకుంటున్నావు తప్పించి ఇంకోటి లేదని చెప్పి ఇంకోసారి తెలియజేస్తావు. సో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో చెప్తా ఉన్నట్టుగా మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం, దాన్ని వాళ్ళ నాయకులు మా నాయకుడు మంచి జరిగితేనే ఓటేయమని చెప్పామన్నాడు. ప్రతిపక్ష నాయకులు మాత్రం మమ్మల్ని చూసి ఓటేయమని అడిగే పరిస్థితి కూడా లేదు. ఈరోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళకి నిజమైన మొగుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వ్యాఖ్యలు చేయడం. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి ఏం చేశాడు? రాజధాని ఉందా? వైజాగ్ లేకపోతే రైల్వే జోన్ ఉందా? ఏ జిల్లాకి ఏ కంపెనీ తీసుకొచ్చాడు చెప్పండి? ఇవాళ అతని వల్ల అనేక కంపెనీలు పారిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ విద్యారంగం భ్రష్టు పట్టిపోయింది. ఇవాళ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. రైతాంగం బాలేదు, యాక్వా బాలేదు, ఇవాళ ఒక ఇండస్ట్రీ రాలేదు. రాష్ట్రంలో కనీసం పని చేసుకోవడానికి పని కూడా దొరకనటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకుంటా ఉన్నారు. చదువుకున్నాడు, అమెరికానో ఇంకో చోటకి వెళ్తున్నాడు, కానీ ఇక్కడ కనీసం ఉపాధి లేదు, లేకపోతే చదువుకోవడానికి వ్యవహారం లేదు. ఏదనంటే మటన్ కొట్టులోనో చికెన్ కొట్టులోనో జాబ్స్, లేకపోతే వాలంటీర్ జాబ్స్ అంటున్నాడు. కానీ ఇవాళ బీటెక్ లేకపోతే అనేక చదువులు చదివి బయటికి కొన్ని లక్షలాది మంది విద్యార్థులు బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఉపాధి ఏది అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి అడుగుతూ ఉన్నావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు కనీసం ఒక రాజధాని కట్టనడు 3 రాజధానులు అన్నావు. ఇవాళ అనేక విధాలుగా ప్రజలు మోసం చేసి ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి అనేక విధాలుగా రాష్ట్ర ప్రజల్లో మత కుల విద్వేషాలు రెచ్చగొడదామని ఎప్పటికీ ప్రయత్నిస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తే ఓటేయమంటున్నాడు. నువ్వు ఏం చేసావో చెప్పు. ఇవాళ రెఫరెండం నేను ఇది చేశాను, ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకి ఈ పరిశ్రమ తీసుకొచ్చాను, ఈ జిల్లాకి ఇలా పెట్టుబడులు తీసుకొచ్చానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా చెప్పగలరు. ఇవాళ అనంతపూర్లో కియా తీసుకొచ్చారు, చిత్తూరులో శ్రీ సిటీ తీసుకొచ్చారు, హీరో కంపెనీ కానీ, సెల్కాన్ కంపెనీ కానీ, కర్నూలులో మెగా సోలార్ ప్లాంట్ తీసుకొచ్చారు, ఒంగోలులో పేపర్ ప్లాంట్ తీసుకొచ్చారు. మన కృష్ణా జిల్లాలో చూసుకుంటే హెచ్సిఎల్ కంపెనీ గన్నవరంలో ఉంది, బెల్ కంపెనీ పామర్లో ఉంది. మరి అదేవిధంగా విజయవాడ, గుంటూరు మధ్యలో అమరావతి రాజధాని పెట్టారు. మరి అదేవిధంగా చూస్తే మరి ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టారు గోదావరి జిల్లాలో. మరి వైజాగ్లోకి వెళ్తే లులు మాల్, ఇవాళ ఏషియాలో బిగ్గెస్ట్ మాల్ లులు మాల్ పెడదామంటే దాన్ని కూడా పంపించేస్తే ఇవాళ లులు మాల్ వాళ్ళు కుక్కట్పల్లి హైదరాబాద్లో పెట్టుకున్నారు మాల్. ఇలా అనేక విధాలుగా అన్ని జిల్లాల్లో కూడా
అభివృద్ధి జరగాలి అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పెట్టుబడులు ఆఖరికి జాకీ కంపెనీని కూడా తరిమేసినటువంటి పరిస్థితి అనంతపూర్లో ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నువ్వు దావోస్ వెళ్ళవు, నేను ఎవడో పిలవడో, నువ్వు ఏ పెట్టుబడి తీసుకొచ్చావో చెప్పు. పక్క రాష్ట్రం చూసుకుంటే నిన్న దాదాపు 11,000 డిఎస్సి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది. మన రాష్ట్రంలో చూస్తే సంవత్సరానికి 22,000 ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి 6,000తో అది కూడా ఆఖరి సంవత్సరంలో సరిపెట్టిన పరిస్థితి. అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాను అని చెప్పి ఎలక్షన్ ముందు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాయమాటలు చెప్పి ముద్దులు పెట్టి సొల్లుకోరులు చెప్పాడు. ఇవాళ ఎలక్షన్కి 2 నెలల ముందు నేను డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా అంటున్నాడు. అది ఆచరణలో సాధ్యమైనప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడు, డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు అంటాడు. ఇవాళ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ అవినిగడ్డలో కానీ వేరే వేరే ప్రాంతాల వాళ్ళందరూ రోడ్డు ఎక్కితే డిఎస్సి నోటిఫికేషన్ వదులుతా ఉన్నావు. నువ్వు కనీసం జాబ్ క్యాలెండర్ వదిలేవా? ప్రతి సంవత్సరం 2,30,000 మందికి జాబ్ క్యాలెండర్ ఇస్తానటువంటి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో జాబ్ క్యాలెండర్ వదిలేవా? నువ్వు ఎలా వదలకుండా రోడ్ల మీద తిరుగుతావో యువత కూడా చూస్తూ ఉన్నారు. నీ ఎవరిని తేలుస్తారని చెప్పి కూడా ఇంకోసారి తెలియజేస్తావు.